హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A జరుగుతుంది కదా. లాస్ట్ సండే చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి. వాటిలో కొన్ని ఇంపార్టెంట్ కామెంట్స్ని నేను పిక్ చేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే అవినాష్ రెడ్డి అడుగుతున్నారు, KTM డ్యూక్ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సో మనకి ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్సే కాబట్టి KTM వాళ్ళు కూడా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అయితే లాంచ్ చేయొచ్చు. చూద్దాం KTM వాళ్ళు ఎప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంచ్ చేస్తారో నాకైతే తెలియదు. సో వన్స్ అది లాంచ్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా అప్డేట్ అయితే చేస్తాను. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే బుజ్జి అడుగుతున్నారు, బెనలీ 300 రివ్యూ చేయ బ్రో, వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండింగ్ బైక్. అవును బ్రో, మీకు బెనలీ వెహికల్స్ అయితే మాత్రం సౌండ్ అయితే చాలా బాగుంటాయి. ఇన్లైన్ 4 వెహికల్స్ అయితే ఉన్నాయి కదా, మనకి బెనలీ 600i ఉంది కదా, సో అదైతే మాత్రం సౌండ్ అయితే చాలా బాగుంటుంది. మీకు 300cc వెహికల్ అయినప్పటికీ మీకు అది కూడా సౌండ్ చాలా బాగుంటుంది. సో ఇది కొద్దిగా ప్రీమియం వెహికల్స్ కాబట్టి ఇవి మనము ఫ్యూచర్లో చేద్దాము. కవాసకి వెహికల్స్ ఒకటి, బెనలీ వెహికల్స్ ఒకటి, ఇంకా BMW వెహికల్స్ కూడా ఉన్నాయి కాబట్టి అవి కొద్దిగా ప్రీమియం సెగ్మెంట్ కిందకి వస్తాయి కాబట్టి కొద్దిగా లేట్ అయితే అవుతుంది. నిదానంగా చేద్దాం, లేట్ అయినా సరే మంచిగా అయితే రివ్యూ అయితే నేను ఇస్తాను. సో మీరు వెయిట్ చేయండి. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే గిరి అడుగుతున్నారు, RC200 కాస్ట్ ఇంక్రీజ్ అవుతుందా బ్రో ఫ్యూచర్లో? ఈ కామెంట్ నేను ఎందుకు పిక్ చేశానంటే RC200 అనే కాదు, మీకు ఏ వెహికల్ అయినా సరే ప్రైస్ పెరిగిద్ది కానీ తగ్గదు. సో మనకి ఇంతకుముందు BS4 వెహికల్స్, ఇప్పుడు BS6 వెహికల్స్ చూసుకున్నట్లయితే ఒక 20,000 రూపీస్ దాకా అయితే పెరిగినాయి కదా. మేబీ BS7 వెహికల్స్ వస్తే మాత్రం ప్రైస్ అయితే పెరగచ్చు. BS7 అనే కాదు, 2022 అయినా, 23 అయినా, 24 అయినా సరే 1,000, 2,000, 3,000 రూపీస్ అలా పెరుగుతా వెళ్ళిపోతాయి. సో మీ ఇష్టం. మీరు వెహికల్ పర్చేస్ చేయాలి అని అనుకుంటే మాత్రం మీ దగ్గర డబ్బులు ఉంటే వెంటనే పర్చేస్ చేయండి. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే హ్యాపీగా ఒక 20,000, 30,000 రూపీస్ డౌన్ పేమెంట్ చేసేసి మీరు వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఇంకొద్ది ప్రీమియం వెహికల్స్ అనుకోండి, 200cc పైన ఉన్న వెహికల్స్ అయితే మాత్రం ఒకసారి షోరూంలోకి వెళ్ళి అడగండి డౌన్ పేమెంట్ ఎంత పే చేయాలి ఏంటి అనేది. లేకపోతే మన ఛానల్లో కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి, వాటిలో డౌన్ పేమెంట్ ఎంత చేయాలి ఏంటి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆ వీడియోస్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే సతీష్ స్టైల్ అడుగుతున్నారు, 2 lakhs ఆర్ 2.5 lakhs బిలో ప్రైస్ సెగ్మెంట్లో విచ్ బైక్ ఈజ్ బెస్ట్ బ్రో? ఎనీ కంపెనీ, ఏ కంపెనీ అయినా సరే 2 lakhs నుంచి 2.5 lakhs లోపు బెస్ట్ బైక్ అడుగుతున్నారు. బెస్ట్ బైక్ అంటే మాత్రం మీకు డ్యూక్ 200 అని చెప్పాలి. సో మీకు ఎంత పవర్ కావాలో అంత పవర్ అయితే ఉంటుంది, మంచి టైర్స్ అయితే ఉంటాయి, మంచి సస్పెన్షన్ అయితే ఉంటుంది, ఇంజిన్ కూడా మీకు డివైస్ ఇంజిన్ అయితే ఉంటుంది, హెడ్ లైట్ కూడా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో ఓవరాల్గా బెస్ట్ బైక్ అని చెప్పుకోవచ్చు. 2.25 అయితే ఉన్నట్టుంది, దగ్గరగా 2,25,000 రూపాయల్లో మీకు డ్యూక్ 200 అయితే బెస్ట్. సో లేదు నాకు కొంచెం వేరే బైక్ చెప్పండి, డ్యూక్ అయితే నాకు కొంతమందికి నచ్చదు, మెయింటెనెన్స్ అయితే ఎక్కువ ఉంటుందని చాలామంది అనుకుంటారు కాబట్టి డ్యూక్ వద్దు అని అనుకుంటే మాత్రం బజాజ్ N250 అయితే ఉంది. అది మీకు ఇంకా 1,80,000 రూపాయల లోపు అయితే వచ్చేసింది. 250cc ఆయిల్ కూల్డ్ ఇంజిన్. సో మీకు చీప్ అండ్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి, అన్ని LED లైట్స్ అయితే ఉంటాయి కాబట్టి ఓవరాల్గా బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్పుకోవచ్చు 250cc. సో ఇవైతే మీరు తీసుకోవచ్చు భయ్యా. లేదు ఇంకా పర్టికులర్గా ఏదైనా వెహికల్ ఉంది అని అనుకుంటే, పర్టికులర్గా మీకు నచ్చిన వెహికల్ ఏదైనా ఉంటే దాన్ని కామెంట్ చేయండి. సో మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే ఠాగూర్ అడుగుతున్నారు, బ్రో నువ్వు బడ్జెట్లో ఒక బైక్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఏం స్పెసిఫికేషన్స్తో చేస్తారు చెప్పండి. సో ఇది ఒక డిఫరెంట్ కామెంట్ అని చెప్పుకోవచ్చు, నాకు బాగా నచ్చిన కామెంట్ ఇది. సో ఒకవేళ నేనే ఒక వెహికల్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి అని అనుకుంటే ఏం స్పెసిఫికేషన్స్ యూజ్ చేస్తారో అని చెప్పేసి కామెంట్ అయితే చేశాడు కదా. నేనైతే మాత్రం ఫస్ట్ ఇంజిన్ అయితే మినిమం 125cc ఉండినట్టుగా చూసుకుంటాను. ఇక్కడ బడ్జెట్లో అడిగారు కాబట్టి మినిమం 125cc ఉండినట్టుగా అయితే చూసుకుంటాను. సో 4 valves SOSC ఇంజిన్ అయితే ఉండాలి ఆ ఇంజిన్కి. తర్వాత కన్సోల్ వచ్చేప్పటికి ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఉండాలి భయ్య, ఎందుకంటే మనకి మ్యాక్సిమం అన్ని ఫీచర్స్ అనేది కన్సోల్లోనే తెలుస్తూ ఉంటాయి కాబట్టి ఫుల్లీ డిజిటల్ కన్సోల్, అందులో గేర్ ఇండికేటర్ కూడా నేను ఉండినట్టుగా అయితే చూసుకుంటాను. తర్వాత 5 gears ఉండినట్టుగా చూసుకుంటాను. 125cc మ్యాక్సిమం 5 gears అయితే ఉంటాయి కాబట్టి 5 gears అయితే ఖచ్చితంగా ఉండాలి. టైర్స్ విషయానికి వస్తే మనకి కొద్దిగా గ్రిప్పీ టైర్స్ అయితే ఉండాలి. బడ్జెట్లో చూసుకుంటున్నాం కాబట్టి మనకి 150 సెక్షన్ 140 సెక్షన్ అయితే నేనేమి చెప్పట్లేదు. మినిమం 100/80 సెక్షన్ టైర్ ఉండినట్టుగా అయితే నేను చూసుకుంటాను. కొంచెం బ్యాక్ సైడ్ వైడ్ టైర్ అయితే ఉండిద్ది, మంచి గ్రిప్ అయితే ఉండిద్ది. తర్వాత సస్పెన్షన్ విషయానికి వస్తే 37mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉండేటట్టుగా చూసుకుంటాను. సో మనకి కొంచెం లావ్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. మనకి పల్సర్ 150 డ్యూయల్ డిస్క్ సస్పెన్షన్ ఉంది కదా, అలాంటి సస్పెన్షన్ ఉండేటట్టుగా అయితే చూసుకుంటాను. సో మనకి ఎక్కువ గొంతులు వచ్చినాయి అనుకోండి, మనకు అంతగా తెలియదు అనమాట, మనం గొంతులో వెళ్ళినట్టు ఫీల్ కూడా ఉండదు మనకి సస్పెన్షన్ లావ్ ఉంటే. బ్యాక్ సైడ్ విషయానికి వస్తే 2 షాక్ అబ్జర్వర్స్ ఉండేటట్టుగా చూసుకుంటాను. అవి కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఫ్యామిలీకి ప్లస్ ఏంటంటే ఎక్కువ రోజులు రావాలి కాబట్టి నేను ట్విన్ షాక్ అబ్జర్వర్స్ అయితే ప్రిఫర్ చేస్తాను. తర్వాత సింగిల్ లాంగ్ సీట్ అయితే ఉండాలి, ఎందుకంటే మనకి ఆల్రౌండర్ వెహికల్ లాగా యూజ్ చేసుకోవాలి కాబట్టి. సో సింగిల్ లాంగ్ సీట్ కంఫర్టబుల్గా ఉండేటట్టుగా అయితే నేను డిజైన్ చేస్తాను. తర్వాత ఇందులో మెయిన్ లైట్స్ అని చెప్పాలి, కొన్ని చోట్ల మనకి లైట్స్ అన్ని LED లైట్స్ అయితే రావు. హెడ్ లైట్, టైల్ లైట్ LEDతో ఇస్తారు కానీ సిగ్నల్ లైట్స్ అయితే LEDతో రావు కాబట్టి నేను హెడ్ లైట్, టైల్ లైట్, సిగ్నల్ లైట్స్, హజార్డ్ లైట్స్ కూడా ఉండేటట్టుగా చూసుకుంటే మొత్తం కూడా LED లైట్స్ అయితే ఉండాలి.
సో అదైతే నేను ఖచ్చితంగా ఉండినట్టుగా చూసుకుంటాను. తర్వాత ఒక మంచి ఇంపార్టెంట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు, ఇప్పుడున్న అన్ని వెహికల్స్కి మ్యాక్సిమం అయితే ఇస్తున్నారు సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ అని చెప్పాలి. సో చాలామంది స్టాండ్ తీయకుండా వెళ్తారు కాబట్టి సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఉండే ఫీచర్ అయితే నేను మిస్ అవ్వకుండా చూసుకుంటాను. లో బ్యాటరీ ఇండికేటర్, కిక్ రాడ్ అయితే ఉండదు కాబట్టి సెల్ఫ్తోనే స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి లో బ్యాటరీ ఇండికేటర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే సెల్ఫ్ స్టార్ట్ చేసేటప్పుడు మనకి బ్యాటరీ ద్వారానే కాబట్టి బైక్ అయితే ఆన్ అయ్యేది. బ్యాటరీ పర్సంటేజ్ అనమాట, మనకి ఇంకా బ్యాటరీ అనేది తక్కువగా ఉందా లేదా అనేది అదొకటి ఖచ్చితంగా చూసుకుంటాను. లో ఫ్యూయల్ వార్నింగ్ లైట్ ఇప్పుడున్న అన్ని వెహికల్స్కి మనకి ఇస్తున్నారు, ఎందుకంటే ఫ్యూల్ ఇంజెక్షన్తో లభిస్తుంది కాబట్టి. లో ఫ్యూయల్ వార్నింగ్ లైట్ బ్లింక్ అయిందంటే మనం ఫ్యూల్ కొట్టించుకోవాలి కదా, సో ఖచ్చితంగా లో ఫ్యూయల్ వార్నింగ్ లైట్ ఉండినట్టుగా చూసుకుంటా. మెటల్ ఫ్యూయల్ ట్యాంకు, చాలామంది మెటల్ ఫ్యూయల్ ట్యాంకు ఫైబర్ అయితే పాడైపోయేది అది అనుకుంటారు కాబట్టి మంచి స్పెసిఫికేషన్స్తో నేను బిల్డ్ చేస్తాను ఖచ్చితంగా. అందుట్లోనే మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉండేటట్టుగా చూసుకుంటాను. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ చూసుకోవాలి. నేను వెస్పా వెహికల్ అయితే యూస్ చేస్తున్నాను కదా, వెస్పా స్కూటరు, స్విచెస్ క్వాలిటీ అయితే అంతగా బాగోవు. వాన పడింది అనుకోండి ఆటోమేటిక్గా హార్న్ అయితే ఆన్ అవుతూ ఉంటుంది అనమాట. సో స్విచెస్ క్వాలిటీ అనేది ది బెస్ట్ అయితే, మిగతా వాటన్నిటికంటే ది బెస్ట్ అయితే నేను స్విచెస్ క్వాలిటీ ఉండేటట్టుగా అయితే చూసుకుంటాను. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే మినిమం 170 mm అయితే ఉండేటట్టుగా చూసుకుంటాను, ఎందుకంటే మనకి చాలామంది పల్లెటూరు వాళ్ళే యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఉపయోగపడేటట్టుగా నేను డిజైన్ చేస్తాను అనమాట. మినిమం 165 నుంచి 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. సో డిజైన్ డిమాండ్ చేస్తే మాత్రం 165 mm, లేదంటే మాత్రం ఖచ్చితంగా 170 mm ఉండేటట్టుగా నేను చూసుకుంటాను. తర్వాత బ్రేక్స్ అన్నిటికంటే ఇంపార్టెంట్ బ్రేక్స్ కాబట్టి, సో 125cc డ్యూయల్ డిస్క్ అవసరం లేదని చాలామంది అనుకుంటారు. నేనైతే బ్రేక్స్ కాంప్రమైజ్ అయితే అవ్వను భయ్య, నేను ఏదైనా సరే కాంప్రమైజ్ అయితే అవ్వను. ఫ్రంట్ ఖచ్చితంగా డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది, బ్యాక్ సైడ్ కూడా మీకు డిస్క్ బ్రేక్ వస్తే నెక్స్ట్ లెవెల్ ఫీచర్స్ అయితే ఉంటాయి అన్నిట్లో. ఖచ్చితంగా బ్యాక్ సైడ్ కూడా డిస్క్ బ్రేక్ ఉండేటట్టుగా చూసుకుంటాను. సింగిల్ ఛానల్ ABS సరిపోయిద్ది, ఎందుకంటే 125cc ఎక్కువ పవర్ అండ్ టార్క్ ఉండదు కాబట్టి సింగిల్ ఛానల్ ABS అయితే ఖచ్చితంగా అందులో ఉండిద్ది. సో ఈ 15 ఫీచర్స్ అనేది నేను మిస్ అవ్వకుండా 125cc సెగ్మెంట్లో ఒక వెహికల్ అయితే తయారు చేస్తాను. మేబీ ఈ ఫీచర్స్తో కనుక ఒక వెహికల్ లాంచ్ చేస్తే మాత్రం ఇంకా ఏ వెహికల్ కూడా దాన్ని బీట్ చేయలేదు. సో ఇది భయ్య బడ్జెట్లో అయితే మాత్రం. ఇంకా బడ్జెట్ కాదు అని అనుకుంటే మాత్రం హ్యాపీగా KTM డ్యూక్ 125 ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అవి టాప్ నాచ్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ప్రైస్ ఒకటే ఎక్కువ, మనకి అన్నీ ఉన్నాయి అందులో. సింగిల్ ఛానల్ ABS ఉంది, వైట్ టైర్స్ అయితే ఉన్నాయి, DVC ఇంజిన్ అయితే ఉండిద్ది, సస్పెన్షన్ కూడా చాలా లావ్ సస్పెన్షన్ అయితే ఉండిద్ది. కాకపోతే హెడ్లైట్ LED హెడ్లైట్ అయితే ఇవ్వలేదు. సో కొంచెం కాన్స్ అయితే ఉన్నాయి, ఒక 2-3 కాన్స్ ఉన్నప్పటికీ బెస్ట్ టాప్ నాచ్ ఫీచర్స్ అయితే మనకి KTM వెహికల్స్లో అయితే ఉంటాయి. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే రాకీ అడుగుతున్నారు, బ్రో ఇంజిన్ ఆయిల్ వేరే కంపెనీ ఆయిల్స్ వాడితే ఏమైనా బైక్ ప్రాబ్లం వస్తుందా? సో మనకి హీరోలో చూసుకున్నట్లయితే హీరో ఆయిలే వాడతారు, యమహాలో యమహా ఇంజిన్ ఆయిలే వాడతారు. KTM వెహికల్స్ చూసుకున్నట్లయితే మోటివ్ల ఇంజిన్ ఆయిలే వాడతారని చెప్పాలి. సో ఎవరిష్టం వాళ్ళది, మీరు ఏ ఇంజిన్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు బైక్, అయితే పద్దాకలా మార్చొద్దు. సో నేను మొన్న రీసెంట్గా ఒక వీడియో అయితే చేశాను కదా, బెస్ట్ ఇంజిన్ ఆయిల్స్ ఫర్ బైక్స్ అని చెప్పేసి. సో మ్యాక్సిమం 125cc ఉన్న వాటన్నిటికీ మనకి క్యాస్ట్రాల్ ఇంజిన్ ఆయిల్స్ అయితే బాగుంటాయి అనమాట. సో మీరు ఇంతకుముందు వేరే ఇంజిన్ ఆయిల్ వాడి ఇప్పుడు క్యాస్ట్రాల్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటే మాత్రం షిఫ్ట్ అవ్వండి, క్యాస్ట్రాల్ ఇంజిన్ ఆయిల్ అయితే అందులో పోసుకొని యూస్ చేసుకోండి. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ క్యాస్ట్రాలే, దాని తర్వాత కూడా క్యాస్ట్రాలే, అట్లాగే ఒకటే ఇంజిన్ ఆయిల్ అయితే మార్చుకుంటా ఉండండి. అంతేగాని పద్దాకలా ఈ నెల క్యాస్ట్రాలు, వచ్చే నెల మోటివ్లు, ఇంకొక నెల వేరేది అట్లా మీరు వాడితే మాత్రం బైక్ ఏదో ఒక రకంగా ప్రాబ్లం అయితే వస్తుంది. ఇంజిన్ ఆయిల్ మార్చి మీరు యూస్ చేసుకోవడం వల్ల బైక్కి ప్రాబ్లం అయితే ఏమీ రాదు, కానీ పద్దాకలా వేరే ఇంజిన్ ఆయిల్స్ అయితే వాడద్దు. ఎందుకంటే మనకి మైలేజ్ అనేది కొద్దిగా మారుతూ ఉండిద్ది అనమాట. ఒక ఇంజిన్ ఆయిల్కి ఒక మైలేజ్, ఇంకొక ఇంజిన్ ఆయిల్కి ఇంకొక మైలేజ్ అలా అయితే వస్తూ ఉండిద్ది. సో చెప్పలేము, ఎందుకు రిస్క్ అయితే వద్దు. నేనైతే మాత్రం ఒకటే ఇంజిన్ ఆయిల్ కంటిన్యూ చేయమని చెప్పేసి ఇది సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే ఇది చాలా డిఫరెంట్ కామెంట్ అని చెప్పాలి. హైపర్ శివ అడుగుతున్నారు, బెస్ట్ ఇంజిన్ BS4 ఆర్ BS6? సో ఖచ్చితంగా మనకి BS4 ఇంజిన్సే బెస్ట్ అని చెప్తాను. అందులో మనకి కార్బొరేటర్ అయితే ఉండేది. సో ఫ్యూయల్ అయిపోయింది అనుకోండి, మనం రిజర్వ్ ఆన్ చేసుకొని హ్యాపీగా వెళ్ళే వాళ్ళము. బైక్స్ ఎవరైనా సరే రిపేర్ చేసినట్టుగా అయితే ఉండిద్ది, సెన్సార్స్ కూడా ఏం ఉండవు అని చెప్పాలి. సో బెస్ట్ బైక్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కాలంతో పాటు మనం కూడా మారాలి కాబట్టి BS6 వెహికల్స్ అయితే వచ్చినాయి, మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి, ఫ్యూల్ ఇంజెక్టర్ అయితే ఉంది, తర్వాత ఇంకా చాలా సెన్సార్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి ABS కూడా ఇచ్చారు, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ అని చెప్పేసి ఇట్లా మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే కొత్త వెహికల్ కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళైతే మాత్రం BS6 వెహికల్స్ అయితే కొనుక్కోండి. BS6 వెహికల్స్కి కొద్దిగా మెయింటెనెన్స్ అయితే ఉండిద్ది, అలా పడితే అలా వాడకూడదు అనమాట. జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వస్తే మనకి BS6 వెహికల్స్ కూడా మంచి లైఫ్ అయితే వస్తాయి. ఖచ్చితంగా మీరు అడిగిన కామెంట్కి BS4 బెస్ట్ అని చెప్తాను. కాకపోతే కొత్త వెహికల్స్ ఇప్పుడు కొనుక్కుందాం అంటే BS4లో లేవు కాబట్టి, మీరు కొత్తది కొనాలంటే BS6 కొనాలి. కాబట్టి BS6 ప్రజెంట్ బెస్ట్, ఓల్డెన్ డేస్లో చూసుకుంటే BS4 బెస్ట్. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే లోకేష్ రెడ్డి అడుగుతున్నారు, డ్యూక్ 390R, కాంటినెంటల్ GT 650 అండ్ వై?
GT650 అయినా సరే, ఇంటర్సెప్టర్ 650 అయినా సరే రెండు బెస్ట్ అని చెప్తాను. డ్యూక్ 390 కూడా బెస్టే. ఎందుకంటే ఫస్ట్ డ్యూక్ 390 గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మీకు మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి. సూపర్ మోటో మోడ్ అయితే ఉండిద్ది, ABS అయితే మనం ఆఫ్ చేసుకోవచ్చు, క్విక్ షిఫ్టర్ అయితే ఉండిద్ది, ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఉండిద్ది, వైట్ టైర్స్ అయితే ఉంటాయి, చూస్తానికి కొద్దిగా స్టైలిష్ లుక్లో అయితే ఉండిద్ది. సో ఇది బెస్ట్ అని చెప్తాను ప్రస్తుతానికి. ఇంకొక 2-3 ఇయర్స్ తర్వాత మీకు KTM డ్యూక్ 390 డిజైన్ మారింది అనుకోండి, సో ఈ వెహికల్ ఎందుకు పనికిరాదని చెప్పాలి, అంటే కొద్దిగా అవుట్డేటెడ్ వెహికల్ లాగా అయితే ఉండిద్ది. సో మీకు అదే GT650 కానీ ఇంటర్సెప్టర్ 650 కానీ చూసుకున్నారనుకోండి, ఇప్పుడు కొన్నారనుకోండి, ఒక 10 ఇయర్స్ తర్వాత మీరు ఈ వెహికల్ పక్క పెట్టి చూసుకున్నా సరే ఫ్రెష్గానే అయితే ఉండిద్ది, కొత్త వెహికల్ లాగా ఉండిద్ది. అందుకే రెట్రో స్టైల్ వెహికల్స్ అనేది ఎన్ని సంవత్సరాలు పోయినా సరే మనకి కొత్త వెహికల్ లాగానే ఉండిద్ది. సో రెండిట్లో ఏది బెస్ట్ అని అడిగితే మాత్రం మీకు ఎక్కువ ఫీచర్స్ కావాలనుకుంటే మాత్రం డ్యూక్ 390 తీసుకోండి. రెట్రో స్టైల్లో ఉండాలి, ఎన్ని సంవత్సరాలు అయినా సరే నాకు చూస్తానికి మాత్రం కొత్తలానే ఉండాలనుకుంటే మాత్రం GT650 అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే కుమార్ అడుగుతున్నారు, బ్రో ఐఎమ్ ప్లానింగ్ టు బై బైక్, ఐ చూస్ 2 bikes, Apache 160 4V 2022 model, Hornet 2.0 2022 model, which is all-rounder and low maintenance. లో మెయింటెనెన్స్ అని అంటున్నారు కాబట్టి భయ్య మీకు ఖచ్చితంగా Hornet 2.0 అయితే బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే అందులో మీకు ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ఉండిద్ది, అపాచీలో మీకు ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అయితే ఉండిద్ది. రెండు కూడా మీరు లాంగ్ రైడ్స్కి అయితే వెళ్ళొచ్చు. మంచి బిల్ట్ క్వాలిటీ రెండింటిలో కూడా ఉండిద్ది. మంచి టైర్స్ అయితే మాత్రం మీకు హార్నాట్లో అయితే ఉంటాయి. సస్పెన్షన్ కూడా మీకు హార్నాట్లోనే మంచి సస్పెన్షన్ అయితే ఉండిద్ది. ఆ వారం మీకు కాస్ట్ కూడా 1,80,000 రూపీస్ దాకా అయితే ఉంది Hornet 2.0. రెండిట్లో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏది బెస్ట్ అని చెప్పి నన్ను అడిగితే మాత్రం Hornet 2.0 బెస్ట్ అని చెప్తాను. లేదు నా దగ్గర అంత బడ్జెట్ లేదు భయ్య, నాకు కొంచెం బడ్జెట్ తక్కువలో కావాలనుకుంటే మీరు అపాచీ కూడా తీసుకోవచ్చు, 1,50,000 రూపాయల దాకా అయితే ఉంది. అది కూడా ఆయిల్ కూల్ ఇంజిన్, లాంగ్ రైడ్స్కి వెళ్ళొచ్చు, ఫ్యామిలీకి సెట్ అయ్యింది. రెండు కూడా ఫ్యామిలీకి సెట్ అవుతాయి, కంఫర్టబుల్గానే ఉండిద్ది. ఇంజిన్ రిఫైన్మెంట్ రెండిట్లో ఏది స్మూత్గా ఉండిద్ది అని చెప్పి నన్ను అడిగితే మాత్రం రెండు స్మూత్గానే ఉంటాయి. ఇంకా స్మూత్గా కావాలంటే మాత్రం మీకు హోండాలో అయితే ఇంజిన్ చాలా స్మూత్గా ఉండిద్ది. ఇంకా ఫైనల్ కామెంట్ చూసుకున్నట్లయితే నవీన్ అడుగుతున్నారు, విచ్ పెట్రోల్ బంక్ ఈజ్ బెటర్, ప్లీజ్ సజెస్ట్ లైక్ HP, భారత్ అండ్ ఇండియన్ ఆయిల్. బ్రో లీటర్ 110 రూపీస్ అయితే ఉంది. మిమ్మల్ని మోసం చేయకుండా ప్రాపర్గా 110 రూపాయలకి లీటర్ పెట్రోల్ ఎవరైతే కొడతారో అదే బెస్ట్ పెట్రోల్ బంక్ అయితే నేను చెప్తాను. సో ఇది లాస్ట్ సండే నేను పిక్ చేసిన కొన్ని ఇంపార్టెంట్ కామెంట్స్ అయితే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఇన్స్టాగ్రామ్ అయితే ఉంది భయ్య, చాలామంది ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వకుండా మెసేజ్ చేస్తున్నారు. ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.